జపాన్లో 100 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక సీక్రెట్ ఉంది. అది మీకు తెలిస్తే మీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఆ సీక్రెట్ పేరు ఏంటంటే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే జాబ్ కాదు, ఇకిగాయ్ అంటే శాలరీ కాదు, ఇకిగాయ్ అంటే స్టేటస్ కాదు. ఇకిగాయ్ అంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అది. ఒకినవా ఐలాండ్లో 90-100 ఏజ్ వయసు వాళ్ళు కూడా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్లకు రిటైర్మెంట్ అనే కాన్సెప్టే ఉండదు. ఇప్పటికీ వాళ్ళు 80 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా గార్డెనింగ్, టీచింగ్ చెప్తూ ఉంటారు. వాళ్ళు రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు జిమ్ ఇలాంటివి ఏమీ లేవు. వాళ్లకు లోన్లీనెస్ అనేది 0. హరా హచ్చిబు 80% రూల్. ఒకినవాలో ఒక పవర్ఫుల్ రూల్ ఉంది. అదే హరా హచ్చిబు అంటే 80% ఫుల్ అయ్యాక తినడం ఆపేస్తారు. సో దానివల్ల ఒక డిసిప్లిన్, కంట్రోల్, బ్యాలెన్స్ అండ్ హెల్త్ అనేది ఫామ్ అవుతుంది. సో వాళ్ళు హెల్త్ని బాగా కంట్రోల్ చేసుకుంటారు. ఫ్లో స్టేట్. మీరు ఎప్పుడైనా టైం తెలియకుండా పని చేశారా? డ్రాయింగ్ చేస్తుంటే, మ్యూజిక్ వింటుంటే, కోడింగ్ చేస్తుంటే, గేమ్ ఆడుతుంటే మనకు అసలు టైమే అర్థం కాదు. అదే ఫ్లోలో మనం కంప్లీట్గా ప్రజెంట్లో ఉంటాం. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, జస్ట్ ఏ మూమెంట్. ఫ్లోలో మన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడే మనకు మన ఇకిగాయ్ ఏంటో అర్థమవుతుంది. మీరు కూడా మీ ఇకిగాయ్ని కనుక్కోవచ్చు. ఇది తెలియాలి అంటే మనం ఒక 4 క్వశ్చన్స్ వేసుకోవాలి. మీరు ఇష్టంగా చేసే పని ఏంటి? మీ టాలెంట్ ఏంటి? ఇది వేరే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? మనం ఇష్టంగా చేసే పని మీద డబ్బులు రావాలి. ఇకిగాయ్ ఇన్స్టెంట్గా దొరకదు. అది ఒక జర్నీ. కంపారిజన్ వద్దు, ప్రెషర్ వద్దు. స్లోగా డిస్కవర్ చేయండి. మనీ వస్తుంది, పోతుంది. సక్సెస్ వస్తుంది, పోతుంది. కానీ పర్పస్ ఉంటే మనం ఎప్పుడు ఎంటీగా ఫీల్ అవ్వం. రేపు మార్నింగ్ లేవగానే నా ఇకిగాయ్ ఏంటి అని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఆ ఆన్సర్ దొరికిన రోజు మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మీ జీవితం నిజంగా ప్రారంభం అవుతుంది. బ్రతకడం కాదు, అర్థంతో జీవించండి.